ప్రసాద్ బెహ్రా తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సోషల్ మీడియాను వాడే వాళ్లకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఇతను. చాలా షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు ప్రసాద్ బెహ్రా. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ప్రసాద్ బెహ్రా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేశాడు. మెగాస్టార్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ప్రసాద్ బెహ్రా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమా నుంచి తీసేశారని చెప్పి ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి తెలిపాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపాడు. గీత అనే సినిమాలో తనకు ఓ పాత్ర వచ్చిందని తెలిపాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చాక మూవీ టీంతో కలిసి భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి తనను తోసేశాడని ప్రసాద్ తెలిపాడు. అన్నం తింటున్న తనను బండబూతులు తిడుతూ ఇక్కడ అన్నం తింటావా అని తనను గెంటేశాడని, దీంతో అక్కడి నుంచి వెళ్లి వేరే వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నాను అని చెప్పాడు. ఆ సినిమాలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. నా గెటప్ చూసి అతను నన్ను అన్నం తింటుంటే గెంటేశాడు. ఆ తర్వాత నేను ఆ సీన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం తింటుంటే అతను నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. మీరు యాక్టర్ కాదు అనుకున్నాను, నన్ను క్షమించండి అన్నాడని ప్రసాద్ తెలిపాడు. కానీ ఆ ప్రొడక్షన్ బాయ్ చాలా దారుణంగా అవమానించాడని ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్. అలాగే తర్వాత ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్తే నన్ను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారు. అంతా ఓకే అయిన తర్వాత సరే ఓకే నాయుడు గారు అని అన్నారు. నేను కాదండి అన్నాను. అలాగే రెడ్డి గారు అన్నారు. కాదు అన్నాను. ఓకే చౌదరి గారు అన్నారు. నేను కాదు అన్నాను. దీంతో అతనికి మ్యాటర్ అర్థమైంది. దాంతో సరే అండి, రేపు రండి అడ్వాన్స్ ఇస్తాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ రాలేదని చెప్పాడు. ఇండస్ట్రీలో ఇప్పటికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని ప్రసాద్ అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రసాద్ బెహ్రా తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సోషల్ మీడియాను వాడే వాళ్లకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఇతను. చాలా షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు ప్రసాద్ బెహ్రా. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ప్రసాద్ బెహ్రా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేశాడు. మెగాస్టార్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ప్రసాద్ బెహ్రా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమా నుంచి తీసేశారని చెప్పి ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి తెలిపాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపాడు. గీత అనే సినిమాలో తనకు ఓ పాత్ర వచ్చిందని తెలిపాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చాక మూవీ టీంతో కలిసి భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి తనను తోసేశాడని ప్రసాద్ తెలిపాడు. అన్నం తింటున్న తనను బండబూతులు తిడుతూ ఇక్కడ అన్నం తింటావా అని తనను గెంటేశాడని, దీంతో అక్కడి నుంచి వెళ్లి వేరే వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నాను అని చెప్పాడు. ఆ సినిమాలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. నా గెటప్ చూసి అతను నన్ను అన్నం తింటుంటే గెంటేశాడు. ఆ తర్వాత నేను ఆ సీన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం తింటుంటే అతను నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. మీరు యాక్టర్ కాదు అనుకున్నాను, నన్ను క్షమించండి అన్నాడని ప్రసాద్ తెలిపాడు. కానీ ఆ ప్రొడక్షన్ బాయ్ చాలా దారుణంగా అవమానించాడని ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్. అలాగే తర్వాత ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్తే నన్ను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారు. అంతా ఓకే అయిన తర్వాత సరే ఓకే నాయుడు గారు అని అన్నారు. నేను కాదండి అన్నాను. అలాగే రెడ్డి గారు అన్నారు. కాదు అన్నాను. ఓకే చౌదరి గారు అన్నారు. నేను కాదు అన్నాను. దీంతో అతనికి మ్యాటర్ అర్థమైంది. దాంతో సరే అండి, రేపు రండి అడ్వాన్స్ ఇస్తాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ రాలేదని చెప్పాడు. ఇండస్ట్రీలో ఇప్పటికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని ప్రసాద్ అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రసాద్ బెహ్రా తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సోషల్ మీడియాను వాడే వాళ్లకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఇతను. చాలా షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు ప్రసాద్ బెహ్రా. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ప్రసాద్ బెహ్రా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేశాడు. మెగాస్టార్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ప్రసాద్ బెహ్రా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమా నుంచి తీసేశారని చెప్పి ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి తెలిపాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపాడు. గీత అనే సినిమాలో తనకు ఓ పాత్ర వచ్చిందని తెలిపాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చాక మూవీ టీంతో కలిసి భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి తనను తోసేశాడని ప్రసాద్ తెలిపాడు. అన్నం తింటున్న తనను బండబూతులు తిడుతూ ఇక్కడ అన్నం తింటావా అని తనను గెంటేశాడని, దీంతో అక్కడి నుంచి వెళ్లి వేరే వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నాను అని చెప్పాడు. ఆ సినిమాలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. నా గెటప్ చూసి అతను నన్ను అన్నం తింటుంటే గెంటేశాడు. ఆ తర్వాత నేను ఆ సీన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం తింటుంటే అతను నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. మీరు యాక్టర్ కాదు అనుకున్నాను, నన్ను క్షమించండి అన్నాడని ప్రసాద్ తెలిపాడు. కానీ ఆ ప్రొడక్షన్ బాయ్ చాలా దారుణంగా అవమానించాడని ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్. అలాగే తర్వాత ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్తే నన్ను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారు. అంతా ఓకే అయిన తర్వాత సరే ఓకే నాయుడు గారు అని అన్నారు. నేను కాదండి అన్నాను. అలాగే రెడ్డి గారు అన్నారు. కాదు అన్నాను. ఓకే చౌదరి గారు అన్నారు. నేను కాదు అన్నాను. దీంతో అతనికి మ్యాటర్ అర్థమైంది. దాంతో సరే అండి, రేపు రండి అడ్వాన్స్ ఇస్తాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ రాలేదని చెప్పాడు. ఇండస్ట్రీలో ఇప్పటికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని ప్రసాద్ అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రసాద్ బెహ్రా తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సోషల్ మీడియాను వాడే వాళ్లకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఇతను. చాలా షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు ప్రసాద్ బెహ్రా. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ప్రసాద్ బెహ్రా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేశాడు. మెగాస్టార్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ప్రసాద్ బెహ్రా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమా నుంచి తీసేశారని చెప్పి ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి తెలిపాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపాడు. గీత అనే సినిమాలో తనకు ఓ పాత్ర వచ్చిందని తెలిపాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చాక మూవీ టీంతో కలిసి భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి తనను తోసేశాడని ప్రసాద్ తెలిపాడు. అన్నం తింటున్న తనను బండబూతులు తిడుతూ ఇక్కడ అన్నం తింటావా అని తనను గెంటేశాడని, దీంతో అక్కడి నుంచి వెళ్లి వేరే వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నాను అని చెప్పాడు. ఆ సినిమాలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. నా గెటప్ చూసి అతను నన్ను అన్నం తింటుంటే గెంటేశాడు. ఆ తర్వాత నేను ఆ సీన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం తింటుంటే అతను నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. మీరు యాక్టర్ కాదు అనుకున్నాను, నన్ను క్షమించండి అన్నాడని ప్రసాద్ తెలిపాడు. కానీ ఆ ప్రొడక్షన్ బాయ్ చాలా దారుణంగా అవమానించాడని ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్. అలాగే తర్వాత ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్తే నన్ను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారు. అంతా ఓకే అయిన తర్వాత సరే ఓకే నాయుడు గారు అని అన్నారు. నేను కాదండి అన్నాను. అలాగే రెడ్డి గారు అన్నారు. కాదు అన్నాను. ఓకే చౌదరి గారు అన్నారు. నేను కాదు అన్నాను. దీంతో అతనికి మ్యాటర్ అర్థమైంది. దాంతో సరే అండి, రేపు రండి అడ్వాన్స్ ఇస్తాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ రాలేదని చెప్పాడు. ఇండస్ట్రీలో ఇప్పటికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని ప్రసాద్ అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రసాద్ బెహ్రా తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సోషల్ మీడియాను వాడే వాళ్లకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఇతను. చాలా షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు ప్రసాద్ బెహ్రా. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ప్రసాద్ బెహ్రా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేశాడు. మెగాస్టార్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ప్రసాద్ బెహ్రా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమా నుంచి తీసేశారని చెప్పి ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి తెలిపాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపాడు. గీత అనే సినిమాలో తనకు ఓ పాత్ర వచ్చిందని తెలిపాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చాక మూవీ టీంతో కలిసి భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి తనను తోసేశాడని ప్రసాద్ తెలిపాడు. అన్నం తింటున్న తనను బండబూతులు తిడుతూ ఇక్కడ అన్నం తింటావా అని తనను గెంటేశాడని, దీంతో అక్కడి నుంచి వెళ్లి వేరే వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నాను అని చెప్పాడు. ఆ సినిమాలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. నా గెటప్ చూసి అతను నన్ను అన్నం తింటుంటే గెంటేశాడు. ఆ తర్వాత నేను ఆ సీన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం తింటుంటే అతను నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. మీరు యాక్టర్ కాదు అనుకున్నాను, నన్ను క్షమించండి అన్నాడని ప్రసాద్ తెలిపాడు. కానీ ఆ ప్రొడక్షన్ బాయ్ చాలా దారుణంగా అవమానించాడని ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్. అలాగే తర్వాత ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్తే నన్ను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారు. అంతా ఓకే అయిన తర్వాత సరే ఓకే నాయుడు గారు అని అన్నారు. నేను కాదండి అన్నాను. అలాగే రెడ్డి గారు అన్నారు. కాదు అన్నాను. ఓకే చౌదరి గారు అన్నారు. నేను కాదు అన్నాను. దీంతో అతనికి మ్యాటర్ అర్థమైంది. దాంతో సరే అండి, రేపు రండి అడ్వాన్స్ ఇస్తాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ రాలేదని చెప్పాడు. ఇండస్ట్రీలో ఇప్పటికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని ప్రసాద్ అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రసాద్ బెహ్రా తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సోషల్ మీడియాను వాడే వాళ్లకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఇతను. చాలా షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించాడు. ముఖ్యంగా కామెడీ ప్రధానంగా షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన కామెడీ పంచులతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు ప్రసాద్ బెహ్రా. ఇప్పటికే చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ప్రసాద్ బెహ్రా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేశాడు. మెగాస్టార్ నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అలాగే ప్రసాద్ బెహ్రా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమా నుంచి తీసేశారని చెప్పి ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అవమానాల గురించి తెలిపాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహ్రా మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపాడు. గీత అనే సినిమాలో తనకు ఓ పాత్ర వచ్చిందని తెలిపాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చాక మూవీ టీంతో కలిసి భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి తనను తోసేశాడని ప్రసాద్ తెలిపాడు. అన్నం తింటున్న తనను బండబూతులు తిడుతూ ఇక్కడ అన్నం తింటావా అని తనను గెంటేశాడని, దీంతో అక్కడి నుంచి వెళ్లి వేరే వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నాను అని చెప్పాడు. ఆ సినిమాలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. నా గెటప్ చూసి అతను నన్ను అన్నం తింటుంటే గెంటేశాడు. ఆ తర్వాత నేను ఆ సీన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం తింటుంటే అతను నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. మీరు యాక్టర్ కాదు అనుకున్నాను, నన్ను క్షమించండి అన్నాడని ప్రసాద్ తెలిపాడు. కానీ ఆ ప్రొడక్షన్ బాయ్ చాలా దారుణంగా అవమానించాడని ఎమోషనల్ అయ్యాడు ప్రసాద్. అలాగే తర్వాత ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తనకు ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్ కి వెళ్తే నన్ను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారు. అంతా ఓకే అయిన తర్వాత సరే ఓకే నాయుడు గారు అని అన్నారు. నేను కాదండి అన్నాను. అలాగే రెడ్డి గారు అన్నారు. కాదు అన్నాను. ఓకే చౌదరి గారు అన్నారు. నేను కాదు అన్నాను. దీంతో అతనికి మ్యాటర్ అర్థమైంది. దాంతో సరే అండి, రేపు రండి అడ్వాన్స్ ఇస్తాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ రాలేదని చెప్పాడు. ఇండస్ట్రీలో ఇప్పటికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని ప్రసాద్ అన్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.